కాంగ్రెస్ సర్కారు కొత్త పథకం షురూ చేసిందిలా. మునుపు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ ముద్ద ఇచ్చింది కదా. గట్లనే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని షురూ చేసిండు రేవంత్ సారు. ఇక ఇల్లు లేని పేదోళ్ళు ఎవరుండరు తెలంగాణలా అని రేవంత్ సారు మాట్లాడుతున్నాడు. ఓ పాలి వినుండ్రి. అవునల్లా ఇవాళ భద్రాచలంలో జరిగిన మీటింగ్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం షురూ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు మాట్లాడుకుంటా మేము అధికారంలోకి రాగానే అక్క చెల్లెలకు ఫ్రీ బస్సు షురూ చేసినాం, అటెంకల్లా ఫ్రీ గ్యాస్ ఉచితంగా కరెంట్ షూత చేసినాం, ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మొదలు పెట్టినామని అంటున్నాడు. అంతేకాదల్లా ఈ ముచ్చట మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటా మేము ఎన్నికల్లో చెప్పినట్లే 6 గ్యారెంటీలు ఒక్కొక్క పథకం షురూ చేస్తున్నాం. అట్లనే ఇవాళ షురూ చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో మన రాష్ట్రంలో ఇండ్లు లేని పేదోళ్ళే ఉండరు అనుకొచ్చిండు. అంతేకాకుండా ఈ పథకం కోసం అని సర్కార్ దగ్గర 3,000 కోట్ల రూపాయలు సుత విడుదల చేసింది. ఈ ఇప్పటి సంది వంతుల లెక్కన తెలంగాణ మొత్తం ఇండ్లు ఇస్తారంట. 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది 1 సీటు, 2018లో 1 సీటు, ఇవాళ కూడా ఇచ్చింది 1 సీటు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా.